నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా వివేకానంద రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కడపలో అయితే ఒక ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అటు షర్మిల ఇటు సునీత ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ ఆత్మీయ సమావేశం కారణం ఏంటి, అలాగే వాళ్ళు చేసిన ఆ వ్యాఖ్యలు వెనుకున్న అర్థం ఏంటి అసలు? అంటే ఈ 5వ ఆత్మీయ సమావేశం అండి, అది వర్ధంతి, దాన్ని ఆత్మీయ సమావేశంగా పెట్టారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఇంతవరకు దానికి పరిష్కారం అనేది దొరకలేదు. ఒక్క అడుగు ముందుకెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా అంటే ఎంత క్షోభ పడుతున్నారనేది, ఆ క్షోభని ఒకళ్ళకొకళ్ళు మానసిక బాధను పంచుకోవడానికి ఏర్పాటు చేసిందే ఈ ఆత్మీయ సమావేశం. అందులో 5 ఏళ్ళు పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 5 ఏళ్ళు పూర్తయింది. పదవిలోకి రాకముందే దీన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని పిటిషన్ వేసి విత్డ్రా అయిపోయాడు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐకి అడ్డంకిగా మారాడు. ఏ విధంగా కూడా ఈ దర్యాప్తును ముందుకు వెళ్లకుండా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈయన్ని హత్య చేశారో వాళ్ళని కాపాడటానికి ఒక షీల్డ్ లాగా పనిచేస్తున్నాడు. ఇది వీళ్ళకి మనసు మరింత బాధ పెడుతుంది. ఈ గతంలో వీళ్ళంతా ఒకే కుటుంబంగా బతికారండి. ఇప్పుడు సునీత ఒక్కడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు కాదు, ఎవరికి వివేకానంద రెడ్డి గారికి. సునీతని ఏ చేతులతో ఎంత ముద్దుగా పెంచాడో అదే ముద్దుగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎత్తుకుని పెంచాడు, షర్మిల గారిని కూడా ఎత్తుకుని పెంచాడు. ఎందుకంటే వీళ్ళ ఈ 2 కుటుంబాల మధ్యలో అసలు మూడో మనిషికి స్థానం లేదండి. ఒకటే వివేకానంద రెడ్డి గారు కోరుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇది రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి గారు కొడుకులు ఏర్పాటు చేసుకున్న సామ్రాజ్యం, రాజకీయ సామ్రాజ్యం. ఇది ఉంటే వీళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదంటే వివేకానంద రెడ్డి గారు, లేదంటే విజయం గారు కానీ, సౌభాగ్యం గారు కానీ, లేదంటే షర్మిల కానీ. సునీత గారు అసలు ఈ రాజకీయాల్లో లేరు. అసలు ఆమెకి ఎప్పుడూ లేదు. ఆమె పెద్ద డాక్టరు అపోలో హాస్పిటల్లో, చాలా స్పెషలైజ్డ్ కంటేజియస్ డిసీజెస్ అని, ఇప్పుడు కరోనా, ఎయిడ్స్ ఇలాంటి అంటువ్యాధులు ఉంటాయి సరే, దానికి సంబంధించిన నిపుణురాలు ఆమె. కాబట్టి వీళ్ళ కుటుంబమే ఉండాలని కోరుకున్నాడు తప్ప ఆయన స్వార్థం లేదు. తర్వాత ఇంకోటి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాడో మొదట కొంతకాలం కాంగ్రెస్కి, ఎందుకంటే ఇన్నాళ్ళు మనం కాంగ్రెస్లో ఉన్నామని ఉన్నాడు, కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఆశీస్సులు ఇచ్చి ఆయన ఆ చనిపోయే రోజు రాత్రి కూడా 11:30 వరకు ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేసి వచ్చాడంటే ఆయన ఎంత కమిటెడ్గా ఉన్నాడో ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే బాధ, సునీతకు కానీ, శర్మిల గారు కానీ, సౌభాగ్యం గారు కానీ, విజయం గారు ఏం బయటకు చెప్పుకోలేని పరిస్థితి. ఆమె కొడుకు విషయంలో ఇప్పుడు ఆమె మౌనమే సమాధానంగా ఉంది. వాళ్ళ బాధ ఎట్లా ఉందంటే, ఈ ఇంత అధికారంలో ఉన్న అన్న ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఏ ఆడబడుచుకి ఆపదొచ్చినా దూసుకుని వెళ్ళిపోతాడు, రక్షిస్తాడనే ఒక బయటికి చెప్పుకున్నాడు కదా ఎన్నికల ముందు. అలాంటి ఆడపడుచుల్లో మేము లేవా. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, మిగిలిన ఆడపడుచులు కూడా రాష్ట్రంలో ఇదే వేదన పడుతున్నారని వాళ్ళు తెలుసుకోవట్లా. ఇంకా మా ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా అదే ఉంది. అన్ని వర్గాల మీద అదే జరుగుతుంది. ఆఖరికి కుటుంబం కూడా మినహాయింపు కాదని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇంకా కూడా కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. ఆయన చెప్పిన మాటలకు విని ఆ మాయలో పడుతున్నారు. ఒకసారి వంచిన గురి అవ్వచ్చు, కానీ పదే వంచిన గురి అయితే మనమే ద్రోహం చేసుకున్నట్టు అవుద్ది. ఇప్పుడు వాళ్ళు అది కూడా చెబుతున్నారు, ఒక అంతకుడిని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రంలో హత్యల్ని, ఇలాంటి హింసా రాజకీయాలని మనం ప్రోత్సహించొద్దని కూడా వాళ్ళు డైరెక్ట్గా ఓటేయొద్దని కూడా చెబుతున్నారు. అట్లాగే షర్మిల గారు కూడా ఏం చెప్పింది, పెద్ద ఆర్థిక నేరగాడితనం, గత ఎన్నికలకు ముందు ఒక రకం మనిషి, ఇప్పుడు ఒక రకం మనిషి అని చెబుతుంది. దోసుకోవటం, దాచుకోవటం మెయిన్గా. వాళ్ళు ఏం చెప్పిందండి మన సునీత గారు, ఇది రాజకీయ పునాదులు అనేవి, వైఎస్ఆర్సీపీ రాజకీయ పునాదులు పడిందే ఒక రక్తంలో పడిందని చెప్పింది. ఆ రక్తంలో ఎట్లా పడినాయి, ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యని వాళ్ళు చేసి చంద్రబాబు నాయుడు గారి మీద తోసి ఆ రకంగా రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారు. తర్వాత కోడికత్తికి సీన్ ఎవరండి, ఒక దళిత కుటుంబానికి చెందిన ఒక దాదాపు నిరుద్యోగి, ఒక హోటల్లో పనిచేసే అతన్ని ఉపయోగించుకుని కోడికత్తితో దాడి చేయమని చెప్పి దాన్ని 2 సార్లు స్టెరిలైజ్ చేయించి అతనితోనే ఒక చిన్న గీత పెట్టించి అతను ఒక పెద్ద హత్యానేరం, అంటే హత్యానేరం మోపారు ఆయన మీద, అటెంప్ట్ టు మర్డర్ అని.
ఆ నేరం కింద 5 ఏళ్ల పాటు అతను జైల్లోంచి బయటికి రాలేకపోయాడు కదండి. మొన్న ఈ మధ్య కదా వచ్చింది. వాళ్ళు ఢిల్లీ కూడా వెళ్ళారు, తల్లి అన్న న్యాయం చేయమని అక్కడ ధర్నా చేయటానికి. అప్పుడు ఇక్కడ గౌరవ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అన్ని సంవత్సరాలు పట్టింది. అంటే అతని రక్తం, వివేకానంద రెడ్డి రక్తం, ఇంకా సునీత గారికి తెలియని ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అనేక మంది రక్తం కూడా, ప్రజల రక్తం అందులో ఉంది. మాచర్లలో కూడా అతన్ని ఏం చేశారండి, పేక్కోశారు చంద్రయ్య యాదవ్. తర్వాత డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎనస్థిస్ట్ డాక్టరు, ఆపరేషన్ ముందు మత్తిచ్చే డాక్టరు, ఆయన ఒక పిచ్చోడి కింద బ్రాండ్ వేసి చంపేశారు. ఆ రకంగా ఎంతోమంది రక్తాలు అందులో కలిసినాయండి పునాదిలో. ఇప్పుడు ఆమె చెప్పింది అది. అట్లాగే ఈమె షర్మిల గారు ఏం చెప్పింది, నువ్వు ఒక మన పెంచిన చిన్నాన్ని చంపిన వాళ్ళది నువ్వు కొమ్ము కాస్తున్నావు, వాళ్ళని కాపాడుతూ ఇంత 5 సంవత్సరాల్లో కూడా ఈ కేసులో చిన్నాన్న ఆత్మకి శాంతి రాలేదు, న్యాయం జరగలేదు అని చెప్పింది. ఇవన్నీ కూడా తర్వాత ఇతను ఒక దోచుకునే ఆర్థిక నేరగాడి తప్ప పరిపాలకుడు కాదు ఇతను. మా తండ్రి గారి ఆశయాలు ఇతనిలో ఏం లేవు. అసలు నువ్వు రాజన్నకి పుట్టావా, అసలు ఆయన ఏదన్నా ఒక పోలిక నీళ్ళు అంటే ఆయన ఆశయాలు ఏమన్నా నువ్వు పాటిస్తున్నావు అని కూడా అంత బ్లంట్గా అడిగింది, ధైర్యంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నాడో, సొంత పార్టీ నాయకులను దూరం చేసుకుని వాళ్ళందరిది వ్యతిరేకత ఎట్లా సంపాదించాడో, సొంత కుటుంబంలో కూడా ఆయన మీద పూర్తి వ్యతిరేకతే ఉంది. కానీ ఒకటి కాదండి, ఇవాళ ఇంతకాలం సపోర్ట్ చేసిన బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పార్టీ సంస్థ బీజేపీని తప్పుపట్టింది. మీరు ఇలాంటి ఆర్థిక నేరగాడిని, హంతకుడిని కాపాడినంతసేపు పార్టీ కూడా నష్టం జరుగుతుంది, దాని నుంచి మీరు త్వరగా బయటపడి, ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదనగా మనందరి చుట్టూతో కూడా తిరిగారు, అయినా మీరు కొమ్ము కాశారు. ఇవాళ ప్రజల నుంచి కూడా మీకు నివేదిక వచ్చింది, ఇది ఇతని మీద వ్యతిరేకత ఉందని. ఇప్పటికైనా మీరు అతని మీద చర్యలు తీసుకోమని అడుగుతుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా రేపు ఈ సిబిఐని కూడా యాక్టివేట్ చేయాలి కదండి. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రాథమికమైన సాక్ష్యాలు లేని టైంలో కూడా నేనేదో అవినీతిని దునుమాడుతున్నానని ఆయన అరెస్ట్ చేయించాడు. ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే సిబిఐని దర్యాప్తు చేయకుండా అడ్డుపడుతున్నాడు. ఆ చెడ్డ పేరు ఎవరికి వెళ్ళిందండి? వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా తిరుగుతున్నది సిబిఐని, పరోక్షంగా అది బీజేపీ బాధ్యత వహించాలి. ఆయన చేతిలో ఉన్న సిఐడిని అధికారాలు లేకపోయినా మేము అరెస్ట్ చేయకపోతే మిమ్మల్ని ఊరుకోను, నేను లండన్ నుంచి వచ్చేలాగా అరెస్ట్ జరగాలన్నాడు. చేయించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు, నేను అరెస్ట్ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించింది అన్నాడు. అంటే చేసే తప్పులు ఈయన, తోసేది కేంద్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు వాళ్ళు కేంద్రం కూడా వాళ్ళ ఆలోచనలో పడింది. రాష్ట్ర సిఐడితో అన్ని రకాలైన అరెస్టులు చేసి అవినీతి మీద దునుమాడుతున్నట్టు పత్రికల ముందు, ప్రజల ముందు బిల్డప్ ఇస్తూ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమి చేయలేకపోతుందనే పిక్చర్ తెచ్చాడు కదా. సిబిఐ ఏం చేయలేకపోతుంది, ఇతను 10 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు, ఇన్ని ఆర్థిక నేర కేసులు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో బీజేపీకి ఏమన్నా లబ్ధి జరిగిందా? లబ్ధి జరిగింది వైఎస్ఆర్సీపీకి. వాళ్ళు అధికారంలోకి రాగలిగారు ఆ కేసును అడ్డం పెట్టుకుని. కానీ ఆ చెడు ఫలితం ఎవరు అనిపించారు? బీజేపీ అనిపించింది. అలాగే ఈ భారతీరెడ్డి మీద కూడా ఏదో విమర్శలు చేసినట్టుగా ఈరోజు వార్త వచ్చింది. అవునండి, భారతిరెడ్డి గారి మీద మీరు గమనించారో లేదో, గతంలో ఈ హత్య చేసింది వీళ్ళను ప్రజల దృష్టిని మళ్లించడం కోసం సునీత అండ్ రాజశేఖర రెడ్డి, అంటే సునీత గారి హస్బెండ్ పేరు రాజశేఖర రెడ్డి అండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఆ రాజశేఖర రెడ్డి గారు అని ఆయన సొంత బావమరిది అండి వివేకానంద రెడ్డి గారికి, అల్లుడు బావమరిది బతుకు కొరతాడు, అన్నదమ్ములు సాగు కొరతారని వాళ్ళ సొంత బావగారిని ఆయన ఎందుకు చంపుకుంటాడండి? ఇప్పుడు ఇంతమంది మంగళసూత్రాలు నేను కాపాడుతాను, లిక్కర్ బ్యాన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశాడు, మీకు గుర్తుందా? ఆడబడుచుల మంగళ్యాలు తెగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని. ఆయన లిక్కర్ని నిషేధించాడా లేదా అనేది తర్వాత మాట. ఆ మాట అయితే అన్నాడా లేదా? అట్లాంటప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారు సౌభాగ్యం గారు సొంత అక్క మంగళసూత్రం తెంచుతాడండి. అది కూడా వేసినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, నీకు చేతిలో టీవీ ఉంది, పేపర్ ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా రాసి వాళ్ళని వ్యక్తిత్వ హననం చేశారండి. ఈయన వివేకానంద రెడ్డి గారు కూడా స్త్రీలోలుడి కింద రాశారు. తర్వాత ఈయన ఏదో సెటిల్మెంట్లు చేస్తాడని, భూ కబ్జాలు చేస్తాడని, వాటిల్లో వచ్చిన లాభాలు పంచుకోవటంలో తగాదాలు వచ్చి ఇది చేశాడని, ఆ ఎక్యూజ్డ్ ఒకతను యాదవ్ ఉన్నాడు, ఆ యాదవ్ వాళ్ళ తల్లితో కూడా ఇతనికి అక్రమ సంబంధం ఉందని
లేనిపోయిన అన్ని సృష్టించి రాశారండి. ఇంకా ఏ పేపర్ ఏ టీవీ వాళ్ళు ప్రసారం చేయాల. అందుకు ఆమె బాధపడి ఒక ప్రశ్న అడిగింది. భారతీయ గారు కదా దాని మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ ఏదో, నీ టీవీలో నీ పేపర్లో నీ ఇష్టం రాశావు, ఒకవేళ కనుక నీ దగ్గర ఆధారాలు ఉంటే మేమిద్దరం చంపినట్టు పుంకాలుగా న్యూస్ వచ్చినాయండి. టీవీల్లో కూడా వచ్చినప్పుడు ఆధారాలు తీసుకెళ్ళి సిబిఐకి ఇవ్వు, నువ్వు మమ్మల్ని కనుక ఇస్తే మేము ఉరిశిక్ష ఎదుర్కొంటాం, సిబిఐకి ఇవ్వు. లేదు నువ్వు సిబిఐకి ఇవ్వకపోతే గౌరవ న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానం ముందు కానీ సర్వోన్నత న్యాయస్థానం ముందు కానీ పెట్టు, వాళ్ళు కనుక మమ్మల్ని ట్రయల్ చేసి శిక్ష ఇస్తే మేము భరిస్తాం. ఒకవేళ కనుక ఆధారాలు లేకుండా రాసి మమ్మల్ని కేవలం బలిపశువులు చేయటానికి చేస్తే నీ అంత నీచురాలు ఇంకొకళ్ళు ఉండదు అని ప్రజలు కూడా గమనించమన్నది. ఇంకోటి ఏమందంటే, ఒకవేళ కనుక నీ దగ్గర ఆధారాలు ఉండి కూడా నువ్వు దాస్తే అది కూడా నేరమే. అవును, నీ దగ్గర ఇప్పుడు నేను హత్య చేశానండి, మీకు తెలుసు దుర్గాకుమార్ హత్య చేశాడని, మీరుతో కనుక దాచేసుకున్నారనుకోండి ఆ వివరాలు, అది మీ తప్పు. మీరు కూడా దర్యాప్తు సంస్థలకు చెప్పాలి, నేను చూశాను ఫలానా ఆయన్ని చంపాడు ఇతనని. అట్లాగే ఇప్పుడు చెప్పమంటుంది. చెప్పకపోతే కూడా నువ్వు కూడా దోషివే సమాజం ముందు. కాబట్టి నీ భర్త నువ్వు అందరూ కూడా ఇందులో దోషులే. ప్రజలు కూడా గమనించమంటుంది. వ్యవస్థలను వీళ్ళు వంచవచ్చు, కానీ మిమ్మల్ని నన్ను వంచలేరు. అవును, నేను బాధపడుతున్నా అంటే కూతురుగా బాధపడుతున్నా, ఆ షాక్లో ఉన్నా, కానీ మీరు ఆ షాక్లో లేరు. నేను చెబుతున్నా, మీరు వినండి, గమనించండి, నిజమో కాదో మీరు నిర్ణయించండి. ఎవరు దోషులు ఇందులో, హత్య చేసిన వాళ్ళని ఎవరు కాపాడుతున్నారని. అంతటి ఆవేదన ఆ ఇద్దరు బిడ్డలో, షర్మిల అండ్ సునీత గారు, ఎవరైతే ఈయన కూడా పెంచాడో వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ ఈయన ఇవాళ అన్ని పార్టీలు వెళ్ళినాయండి, అన్ని వర్గాల వాళ్ళు, ఆయన అభిమానులు. ఈయన ఎందుకు వెళ్ళడండి? సొంత బాబాయే కదా, చిన్నానే కదా, వెళ్ళాల. వాళ్ళ పార్టీ ప్రతినిధులు వెళ్ళలేదు, ఎప్పుడు కూడా నివాళులు అర్పించలే. ఇవాళకి చచ్చిపోయే 5 ఏళ్లలో ఏ జయంతికి కానీ వర్ధంతికి కానీ కూడా ఈయన నివాళులు అర్పించలే. నీకు ఆయనకి ఏం శత్రుత్వం ఉంది అంటే, ఈయనలో కల్మషం ఉండబట్టే కదా వెళ్ళలేకపోతున్నాడు. అది ప్రజలు కూడా ఇప్పుడు గమనించాల్సిన టైం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా గమనించిందండి, అది గమనించాలి ఇక్కడ.